నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ వచ్చేసి అయితే మన బరగణేష్ దగ్గరికి అయితే వచ్చేసినాం. అందరికి జస్ట్ గానే స్టార్ట్ చేసినాం. అండ్ ఈ రోజు అప్డేట్ ఏముందో ఏం కదా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫెస్టివల్ వచ్చేసి ఇంకా మన 43 డేస్ ఉంది. అండ్ డేట్ వచ్చేసి ఇలా 15th. అండ్ మెయిన్ వచ్చేసి అయితే మన ఫేసింగ్స్ అయితే మనకైతే ఫిట్టింగ్ అయితే జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ అయితే 2 ఫేస్లు అయితే అయిపోయినాయి. ఇంకో ఫేస్ ఫిట్టింగ్ అయితే చేస్తున్నారు. అలానే మన కింద వచ్చేసి అయితే మనకి నావ పడవలు అయితే రెడీ చేస్తున్నారు. అవి అయితే మీకు అప్డేట్ లో అయితే చూపించాను. అండ్ అలాగే మన చేతులు రెడీ అయిపోయినాయి, హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి. అవి అయితే మీకు అయితే లాంగ్ వీడియో చూస్తే ప్రతి ఒక్కటి అప్డేట్ అనేది తెలుస్తుంది. అండ్ షిఫ్ట్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి కంపల్సరీ అయితే. అండ్ ఒక లైక్ అయితే చేయాలనుకుంటున్నాం వీడియో స్టార్ట్ చేసే ముందు. అండ్ కామెంట్ చేయండి. అలాగనే ప్లీజ్ సపోర్ట్ మీ. అందరికీ జస్ట్ గణేష్, జస్ట్ శ్రీరామ్. అందరికీ జస్ట్ గణేష్, జస్ట్ శ్రీరామ్. ప్రజెంట్ వచ్చేసి అయితే మన బలగణేష్ దగ్గర ఈవినింగ్ అప్డేట్ ఏముందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ ప్రజెంట్ అయితే చూస్తున్నారు కదా, వీడియో చూసే వాళ్ళందరూ అయితే ప్లీజ్ లైక్ చేయాలని కోరుకుంటున్నాను. మనమైతే మన బడగణేష్ దగ్గర వచ్చేసాం. అండ్ కామెంట్ చేయండి అందరికి జస్ట్ గణేష్ అని చెప్పేసి. అండ్ ప్రజెంట్ అయితే మన బడగణేష్ దగ్గర వెల్లింగ్ అన్న వాళ్ళు ఏం చేస్తారు అనేది మీకైతే చూపిస్తాను. అండ్ మొన్న ఇచ్చాను అప్డేట్, ఫేస్ అనేది పైన గుంజుకున్నది. అండ్ ఈ రోజు అయితే చూస్తున్నాం పైన వచ్చేసి మన వెల్లింగ్ అన్న వాళ్ళు పైన అయితే మెయిన్ ఫేస్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది. అండ్ మన వినాయకుల ఫేస్ అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ ఫేస్ అయితే ఫిక్స్ చేస్తారు. అండ్ మనకి మొత్తం అయితే 3 ఫేసెస్ వస్తాయి కదా, 3 ఫేసెస్ అయితే మనకి ఎదురుగా అయితే ఫిక్స్ అయిపోయింది. అండ్ వినాయకునికి లెఫ్ట్ సైడ్ లో ఫిక్స్ అయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే వినాయకునికి రైట్ సైడ్ లో మనకైతే అన్న వాళ్ళు అయితే ఫిట్టింగ్ చేస్తున్నారు. చూడండి ఇప్పుడైతే మీకు అయితే జూమ్ చేసాను, ఎగ్జాక్ట్లీ అయితే కనిపిస్తుంది మీకు. కదిలిస్తున్నారా ఫేస్ అనేది ఇంకా ఎగ్జాక్ట్లీ సెట్ చేసుకోవాలి కాబట్టి అదైతే మనకైతే అన్న వాళ్ళు అయితే సెట్ చేసి మొత్తం అయితే ఫిక్స్ చేస్తున్నారు. చూడండి వచ్చేసి అయితే మనకి ఎగ్జాక్ట్లీ మనకి ఏంటంటే లెవెలింగ్ క్రాస్ ఉండకుండా మనకి డబుల్ పైప్ అయితే వేసుకొని అయితే లెవెలింగ్ అయితే చేసుకొని మాత్రం ఫిక్స్ చేస్తున్నారు. చూడండి మన 3 ఫేసెస్ కాబట్టి మొత్తం ఎగ్జాక్ట్లీ సైజులను అయితే రావాలి కాబట్టి చేస్తున్నారు. అండ్ మెయిన్ ఫిక్స్ అయితే చూడొచ్చు ఫిక్స్ అయిపోయింది. అండ్ లెఫ్ట్ సైడ్ అండ్ ఇది వచ్చేసి రైట్ సైడ్ కొంచెం ఇంకా జూమ్ చేస్తున్నారు. చూడండి కొంచెం అనిపిస్తుంది ఫ్రెండ్స్, కొంచెం పలిగిపోతుంటది. అండ్ మనకైతే ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే చూద్దాం. అయితే కనిపిస్తుంది కదా, 3 ఫేసెస్ అయితే కనిపిస్తున్నాయి మనకి. అండ్ మన ఈ రోజు అప్డేట్ అయితే మన అన్న వాళ్ళు అయితే వెల్డింగ్ అన్న వాళ్ళు అండ్ వర్క్ అనేది మనకైతే చేస్తున్నారు. చూడండి మన రాంబాబు అయితే వెల్డింగ్ అయితే స్టార్ట్ చేసింది. చూడండి అండ్ మన ఫేసెస్ అయిపోగానే మనకైతే నెక్స్ట్ వర్క్ అనేది జరుగుతూనే ఉంటుంది. హ్యాండ్స్ అయితే మనకైతే చూద్దాము. కింద ఫస్ట్ అయితే ఫేస్ వర్క్ అయితే మనకైతే వర్క్ అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే మనకి హ్యాండ్స్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మన లెఫ్ట్ సైడ్ ఫస్ట్ వచ్చేసి అయితే రైట్ సైడ్ లో మనకి ఆల్మోస్ట్ 3 హ్యాండ్స్ ఫిట్ చేసి ఇచ్చారు. ఇక్కడ చూడండి కనిపిస్తున్నాయి మీకు, కొంచెం జూమ్ చేస్తాం చూడండి. ఇక్కడైతే చూసుకోవచ్చు మన ఆశీర్వాదం చెయ్యి అండ్ పైన ఆయుధాలు చెయ్యి మనకైతే 3 అయితే మొత్తం ఫిక్స్ చేసినట్టు కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం 4 ఫిక్స్ చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, మొత్తం 4 చేతులు అయితే మనకైతే ఫిక్స్ చేసి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే ఇక్కడ మన లడ్డు చెవి ఫిక్స్ చేశారు. చూడండి అండ్ మన అప్డేట్లు అయితే ప్రెసిడెంట్ అయితే మన వెల్లింగ్ అన్న వాళ్ళు అయితే ఆ వర్క్ అయితే చేస్తున్నారు. అండ్ వచ్చేసి అయితే మన కార్పొరేట్ అన్న వాళ్ళు మొత్తం గోవన్ అయితే మొత్తం అయితే కంప్లీట్ చేసింది కదా. అండ్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి అయితే మనం దగ్గరికి వెళ్ళి మీకు ఏం అప్డేట్ ఉందో ఇంకా చెప్తాను. అండ్ మన ఛానల్ని ఫాలో కావండి, అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలో కావండి. అండ్ డైలీ అయితే అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి మనకైతే. అండ్ ప్రజెంట్ వచ్చేసి అయితే చూసుకోవచ్చు మన డొనేషన్ కౌంటర్ వచ్చేసి అయితే మన డొనేషన్ కౌంటర్ ఫ్రెండ్స్. అండ్ పోస్టర్ అయితే మనకైతే మన అయితే చేంజ్ చేశారు కదా.
ఎవరైనా చూడని వాళ్ళు అయితే చూడొచ్చు. శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి ఇయర్ 2025 అయితే దర్శనం ఇస్తున్నాం. అండ్ గ్లోబ్ ఒకటి వచ్చేసి అయితే మనకైతే చేంజ్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ అయితే పెట్టారు. మొన్ననైతే కింద ఉండే ఫస్ట్ పోస్టర్లో, ఇప్పుడైతే బ్యాక్ సైడ్ లో పెట్టిరా. చిన్న బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది గ్లోబ్ అయితే. అండ్ మనకైతే ఈ వర్క్ అనేది మనకి ఆల్మోస్ట్ అయితే మనకి చూస్తున్నారు కదా, పైన అయితే ఇప్పుడు అయితే చూపిస్తాను కదా ఫేసెస్, ఈ టైప్ లో అయితే ఫిట్టింగ్ అయితే జరుగుతున్నాయి మనకి. మీకు ఇక్కడ చూడండి ఫేసెస్ ఇలా ఉంది. ఇప్పుడు మీకైతే జూమ్ చేసి అయితే చూపించాను కదా, సేమ్ ఈ టైప్ లో అయితే మనకైతే ఫిట్టింగ్ జరుగుతాయి. ఆల్మోస్ట్ ఫేస్ అలానే వస్తాయి. అండ్ హ్యాండ్స్ మనకైతే సేమ్ 4 చేతులు అనేది ఇక్కడ ఫిక్స్ చేసింది. మీకైతే జూమింగ్ లో చూపించాను కదా. అండ్ లెఫ్ట్ సైడ్ లో అవి లడ్డు చేవి మనకైతే ఫిక్స్ చేశారు. ఇంకా 3 చేతులు అయితే ఫిక్స్ చేయలేదు, అది అయితే చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ అయితే పోస్టర్ అయితే చూసారు కదా, మనం చూడని వాళ్ళు అయితే చూడండి. అండ్ అలాగనే మనమైతే ఇంకా అప్డేట్ ఏముందో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి అయితే మనకైతే చేతులు అయితే మనకి రెడీ చేస్తారు. హ్యాండ్స్ మన స్వామివారి ఏళ్ళు ఆ చేతులు అక్కడ ఫిట్ చేస్తారు కదా, ఏళ్ళు అయితే ఇక్కడైతే రెడీ చేస్తున్నారు చూడండి. ఇక్కడైతే చూస్తున్నారు మొత్తం అయితే మనకి ఇక్కడ లైన్ గా పెట్టారు చూడండి, కనిపిస్తున్నాయి కదా ఏళ్ళు అనేది మనకి. అండ్ ఇది వచ్చేసి అయితే మన స్వామివారికి లెఫ్ట్ సైడ్ మండపంలో బేస్ అనేది మొన్న దాకా అయితే లెఫ్టింగ్ చేసి ఇక్కడ ఉంది కదా సైడ్ కి. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే మనకైతే అది మొత్తం అయితే పెట్టేసిన తర్వాత మనకి అన్న వాళ్ళు ఏంటంటే బ్యాక్గ్రౌండ్ బిల్డింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేశారు. ఇక్కడ అయితే చూసుకోవచ్చు కంప్లీట్ చేస్తున్నారు కదా, బిల్డింగ్ వర్క్ అనేది మనకి స్టార్ట్ చేశారు. మెయిన్ ఫ్రేమ్ అనేది మనకి రెడీ చేసి అయితే పెట్టేశారు. మొత్తం ఫ్రేమ్ ఎలా వస్తుందో ఆ టైప్ లో అయితే మొత్తం అయితే రెడీ చేశారు. అండ్ మనం అప్డేట్ అయితే చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే చూసుకోవచ్చు ఇక్కడ స్వామివారి కాళ్ళువి మనకైతే ఫిక్స్ చేయడం జరిగింది. ఇక్కడికి వెళ్ళి అయితే చూపిస్తున్నాను, ముందరికి వెళ్ళి అయితే మీకు కనిపించలేదు కదా. అండ్ ఇక్కడికి వెళ్ళి అయితే ఎగ్జాక్ట్లీ చూసుకోవచ్చు మనకైతే ఫిక్స్ చేసేసారు. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మెయిన్ పోలిక్ని మనకైతే అక్కడ వెల్డింగ్ వర్క్ అనే బేస్ ఫస్ట్ బేస్ ఉన్నది కదా, దాని దగ్గర అయితే మెయిన్ రాడ్స్ ఉంటాయి కదా, దానికి అయితే వెల్డింగ్ వర్క్ అనేది చేసారు. మొత్తం లెఫ్ట్ సైడ్ కాల్కి రైట్ సైడ్ కాల్కి అయితే వేసి అయితే చేసారు. అండ్ ఇక్కడికి వెళ్ళి అయితే కనిపించట్లేదు, మొత్తం గోకారాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ దీనివల్ల అయితే కనిపించట్లేదు. అండ్ ఇప్పుడు ఈ రోజు అయితే అప్డేట్ అయితే ఇదే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇంకా చూద్దాము, ఇంకా మనకి ఇక్కడ వర్క్ జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మనకి స్నేక్స్ మన నవంబర్ వల్ల అయితే మనకి 5 వస్తాయి కదా. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మనకు ఒకటి అయితే రెండు అయితే రెడీ అయిపోయినాయి, ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మనకి చేసి చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఒక 2 ఉన్నాయి, అక్కడైతే ఇంకొక అన్న అయితే రెడీ చేస్తున్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మనకైతే ఇంకా 2 అయితే రెడీ ఉన్నాయి. మొత్తం 5 కాబట్టి ఆల్మోస్ట్ 3 అయితే రెడీ అయినాయి, ఇంకా 2 అయితే రెడీ అయిపోతుంది. అండ్ అది అయిపోయిన తర్వాత మనకు అనేది పైన అయితే ఫిట్టింగ్ వర్క్ అనేది జరుగుతుంది. ఆల్మోస్ట్ మనకైతే స్నేక్స్ ఆల్మోస్ట్ ఫేసెస్ రెడీ అయిపోయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ ఫేసెస్ ఉన్నాయి కాబట్టి అవి అయితే రెడీ చేస్తారు. అది అయిపోయిన తర్వాత మొత్తం మనకి స్నేక్స్ అయితే ఫిట్ చేస్తారు. అండ్ ఇక్కడ చేతులు ఆల్మోస్ట్ మనకి లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ వినాయకునికి రైట్ సైడ్ లో చేతులు అయితే పెట్టారు. అండ్ లెఫ్ట్ సైడ్ స్టార్ట్ చేశారు. అది అయితే కంప్లీట్ అప్డేట్ అయితే చూస్తున్నారు కదా. మనమైతే ఇప్పుడైతే దీనికి వచ్చేసి అయితే ఫుల్ వెల్డింగ్ వర్క్ అనేది జరుగుతుంది. అండ్ ఒకటి అయితే మనకైతే చేస్తున్నారు అన్న. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మన వినాయకునికి రైట్ సైడ్ మండపంలో చూసాము ఏం వర్క్ చేస్తున్నారు అనేది అయితే చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మన అన్న వాళ్ళు అయితే ఇక్కడ సీకులు అయితే కట్ చేసుకుంటారు. దాని బేస్ కి ఎగ్జాక్ట్లీ కావాలి కదా, స్నేక్స్ కి అనేది మనకి బేస్ రావాలి కాబట్టి అది కట్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే చూసుకోవచ్చు మన స్వామివారి చెవు అయితే 2 అయితే ఇక్కడ ఉన్నాయి ప్రజెంట్ ఇంగ్రీడియన్ అయితే ఇక్కడైతే పెట్టేస్తారు చూడండి. అండ్ 2 అయితే పెట్టేస్తారు ఇక్కడ. ఆల్మోస్ట్ అయితే మనకైతే వర్క్ అనేది చాలా ఫాస్ట్ జరుగుతుంది. మనకి ఏమేమి అప్డేట్ కావాలో ఆల్మోస్ట్ అయితే వర్క్ అనేది చాలా ఫాస్ట్ అయితే జరుగుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే మన వినాయకునికి రైట్ సైడ్ మండపంలోకి వెళ్ళైతే మన బడా గణేష్ వర్క్ అనేది చూపిస్తాను చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే బేస్ అండ్ మనకి వచ్చేసి అయితే ఇక్కడైతే కింద పీఠం వర్క్ అయితే చూస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే కాళ్ళు అయితే కంప్లీట్ అయిపోయినాయి కదా. అండ్
ఈ షేప్ మనకైతే వినాయకునికి రైట్ సైడ్ లో అయితే మనం అయితే చూపిస్తున్నాం ఇప్పుడు. అండ్ చూస్తున్నారు కదా, అప్డేట్ అయితే ఇదే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ అప్డేట్ లో మనం అయితే కలుద్దాం. అండ్ ఈ రోజు అప్డేట్ అయితే ఇదే ఫ్రెండ్స్. అండ్ లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ లైక్ చేయాలని కోరుకుంటున్నాను. అందరూ కామెంట్ చేయండి. జస్ట్ గణేష్ అని చెప్పేసి ప్లీజ్ సపోర్ట్ మీ. జస్ట్ గణేష్, జస్ట్ శ్రీరామ్.